నర్మదేహర్. గుడ్ మార్నింగ్ అండి. జై శ్రీరామ్. ఈరోజు వచ్చేసి నది కిందనే నడుచుకుంటా ఇసుకలో ప్రయాణం అండి. కాళ్ళు అన్నీ లోపలికి దిగిపోతూ ఉన్నాయి. ఎక్కువ ఇసుక, అక్కడక్కడ ఉపనదులు చేరే కాడ బురద ఎక్కువగా ఉంది. ఆ బురదలో కాళ్ళు జారిపోతూ ఇరుక్కుపోతూ చాలా ఇబ్బంది పడ్డామండి. మేము మొత్తం ఆరుగురు టీంలో కొద్దిగా బలంగా ఉండేది నేను ఒక్కనే. మిగతా వాళ్ళు కూడా బలంగా ఉంటారు, బట్ కొంచెం గుండె ధైర్యం కలిగిన వాళ్ళు నేను ఒక్కడనే. అందరికంటే చివరిని ఉంటాను. ఎవరికి ఏదైనా ఇబ్బంది అయినా వాళ్ళు లగేజ్ మోసుకుపోవడం కానీ వాళ్ళని తీసుకెళ్ళడం కానీ చేస్తుంటాను. నేను కొద్దిగా మెడికల్లో పనిచేస్తుంటానండి. నాకు వైద్యం తెలుసు కాబట్టి ఎవరికైనా జ్వరాలు వచ్చినా లేదంటే కాళ్ళు ఏదైనా డ్యామేజ్ అయినా కానీ వైద్యం చేసుకుంటూ తీసుకెళ్తుంటానండి. మాకు ఆవులు, సూర్యుడు మాకు వెల్కమ్ చెప్తున్నట్టుంది. ఇక్కడ ఉదయం సూర్యుడు వచ్చేలేకి ఉదయం 9:30, 10 అవుతుందండి. ఉదయాన్నే మేము 4 లెగుస్తాము. ఒక అర్ధగంట సేపు కాలకృత్యాలు తీర్చుకుంటాము, ఒక అర్ధగంట మెడిటేషన్ చేసుకుంటాము, ఒక పావు గంట పూజ చేసుకుంటాము. ఇంకా అందరం కలిసి బయలుదేరేస్తామండి. ఒక్కొక్క బ్యాగు 8 కేజీల నుంచి 15 కేజీల దాకా బ్యాగు వెయిట్ వస్తుందండి. ఆ బ్యాగ్ మోసుకుంటూ అందరినీ సమాధానపరుచుకుంటూ, ఎవరైనా కొద్దిగా నడవలేని వాళ్ళు ఉన్నా నడవలేని ఏమైనా ఇబ్బందులు వచ్చినా మేము కవర్ చేసుకుంటూ తీసుకెళ్ళిపోతుంటామండి. ప్రతి ఒక్కరికి ఇట్లాంటి ఇబ్బందులు సహజం అండి. ఈ అంతా నర్మదామయ్య మీద భారం వేసి చేసుకుంటూ పోతామండి. ఇక్కడ నేను అనుకున్నాను చాలా ఖర్చు అవుతుంది ఈ పాదయాత్రకి, నేను ఎట్లా చేయాలి అనుకున్నాను. కానీ ఒక్క రూపాయి అవసరం లేదండి. మీరు కట్టుకున్న బట్టలతో ఈ పాదయాత్రకి 3,800 కిలోమీటర్ల పాదయాత్రకు వస్తే మొత్తం అంతా ఆ దారి పొడుగుతున్న వేల కోట్ల ఉన్నోళ్ళు, తర్వాత సేవ చేయాలనే ఉద్దేశం ఉన్నవాళ్ళు మొత్తం వచ్చి ఆశ్రమాలు స్థాపిస్తారండి. ఈ ఆశ్రమం వచ్చేసరికి జునాకాడ తెగవాళ్ళు తాత్కాలికమైన ఏర్పాటు చేశారు. ఇది వచ్చి బాగా వుడ్తో కవర్తో కట్టారు. కానీ చలికి మాత్రం చాలా చక్కగా ఉందండి. బయట భరించలేని చలి ఉంటే లోపలికి వెళ్తే వెచ్చగా ఉంటుంది. ఫుడ్ ఏర్పాటు చేస్తారు. టీ కావాలన్నా టీ, కాఫీ కావాలన్న వాళ్ళకి కాఫీ, చాలా చక్కగా ఏర్పాట్లు బాగా చేశారండి. అంతా మా టీం సభ్యులందరూ కూర్చున్నారు, బాగా అలసిపోయి ఉన్నారు. ఈరోజు మొత్తం 41 కిలోమీటర్లు నడిచామండి. ఇక్కడ వచ్చేసరికి ఈ రూట్ వచ్చేసరికి మరీ దారుణంగా ఉంది. బురదతో ఎక్కువ